హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 9వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున వారెవా ఎంతటి అదృష్టమో కదండి. ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి సత్ఫలితాలు భగవంతుడు మీకు ఈ రోజున అనుగ్రహించబోతున్నాడు. ఈ రోజున మీ శత్రువులు ఎవరో తెలుసుకుంటారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండడానికి మీరు చేయవలసినది ఏమిటో, అలాగే ఆ శత్రువులు ఎవరో వారి ద్వారా మీకు జరిగిన నష్టం ఏమిటో, రాబోతున్నటువంటి కష్టకాలం ఏమిటో, ఆ యొక్క కష్టకాలం నుండి తప్పించుకోవాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో, మొత్తం మీద ఈ రోజున ఎలా ఉండబోతుంది, మంచిగా చెడుగా ఈ రోజున జరగబోతుందో, ఏ ఫలితాలు కలగబోతున్నాయో, ఎటువంటి గోచార ఫలితాలు ఈ రోజున వినవస్తున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి జాతకులు ఈ రోజున చాలా వరకు కూడాను అప్రమత్తంగా ఉంటారు. అలాగే మీకు సంబంధించినటువంటి సమస్యల నుంచి ఈ రోజున బయటపడతారు. అసలు సమస్యలు ఎలా కలిగాయో, ఎందులకు కలిగాయో, ఏ సమస్య మిమ్మల్ని ఇప్పటి వరకు వెంటాడి వేధించిందో ఆ సమస్యకు తగు పరిష్కారం ఈ రోజున కనుగొంటారు. ఎందుకంటే ఈ రోజున మీకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. మీ శత్రువులు ఎవరో తెలుసుకుంటారు. ఎంతో కష్టపడుతున్నారు, అయినా సక్సెస్ లేదు. లక్ష్యాన్ని దిశగా అడుగులు వేస్తుంటే, ఒక అడుగు ముందుకు వేస్తుంటే 10 అడుగులు కిందకి పడిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మేము ఏ జన్మలో ఏం పాపం చేశాము అంటూ ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు తులారాశి జాతకులు. ఈ రాశి జాతకులకు ఆధ్యాత్మిక భావన కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ పరీక్ష సమయం అనుభవిస్తున్నారు. కావున భగవంతుని అనుగ్రహం లేకుండా పోయింది. కానీ ఈ జూలై మాసంలో 9వ తేదీ మంగళవారం తిథి నాడు భగవంతుని అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉండబోతుంది. మీ యొక్క మంచితనమే ఇందులకు గల కారణము. సమస్యల నుంచి బయటపడడానికి ముందుగా శత్రువులు ఎవరో తెలుసుకోవాలి. తులారాశి జాతకులు ఈ రోజున ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క ఆలోచన మారుతుంది. ముందుగా సమస్యల నుంచి బయటపడడానికి గల ఆలోచనలు కాకుండా సమస్య రావడానికి గల మూల కారణం ఏమిటో ఈ రోజున కనుగొనడానికి మీ యొక్క బ్రెయిన్ చాలా వరకు కూడా మెదడు మానసికంగా, శారీరకంగా కూడా అన్ని రకాలుగా సహకరిస్తుంది. మీరు ఖచ్చితంగా శత్రువులు ఎవరో తెలుసుకుంటారో వారి వలన మీకు కలిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ రోజు కూడా చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. వారి నుంచి జాగ్రత్తగా ఉండండి. దుష్టులకు దూరంగా ఉండాలని మన పురాణాలు పదే పదే చెబుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏమిటంటే గనక శత్రువులు ఎవరో తెలియగానే వెంటనే తగులకు వెళ్లొద్దు, తగాదాలకు వెళ్లొద్దు. కొన్ని రకాలైనటువంటి సమస్యలను మీరు ఆవేశంతో ఆ యొక్క సమస్య నుంచి గట్టెక్కలేరు. ఆలోచన పరంగానే ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలి. అయితే శత్రువులు మరి ఎవరో కాదండి, బంధువులు, మిత్రులు, సన్నిహితుల రూపంలో మీ చుట్టూ ఉన్నవారే. మీరు ఎంతో నమ్మిన వారే. మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో చర్చించి చెప్పినవారు. వారే మిమ్మల్ని మోసం చేశారు. వారే మిమ్మల్ని వ్యాపార సంబంధిత లావాదేవీలో మిమ్మల్ని వెనుకుండి కాళ్లు పట్టుకుని కిందకి లాగేశారు. ప్రత్యక్షంగా మీతో చాలా వరకు కూడాను తేనె పూసిన కత్తిలాగా ప్రవర్తిస్తూనే, మీరు వారిని నమ్మే విధంగా చేసుకుంటూనే పరోక్షంగా మీ కాళ్లను పట్టుకుని కిందకు లాగేశారు. వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలు మునుముందుకు వెళ్లనివ్వకుండా, సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతలు రాకుండా మీ యొక్క ఆలోచన శైలి వారికి
చాలా వరకు కూడాను కష్టంగా ఉంటుంది. మీరు పైకి రావడం వారికి అసూయగా ఉంటుంది. అందువలనే మీకు ఇంతటి అన్యాయాన్ని వారు చేయగలిగారు. వారు మరి ఎవరో కాదు, ఆప్తులే. అందులోన వారు ఆప్తులే కావడం, ఈ రోజున ఈ విషయం తెలుసుకోవడంతో మీరు మానసికంగా చాలా వరకు కూడాను అశాంతికి గురి అవుతారు. నమ్మక ద్రోహం చాలా వరకు కూడా మిమ్మల్ని వెంటాడుతుంది, వేధిస్తూ ఉంటుంది. కానీ వారు డబ్బు కోసం ఇలా చేశారు. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా మీ యొక్క జీవితంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ రోజున శత్రువులు ఎవరో తెలుసుకున్నారు కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక వారితో జాగ్రత్తగా ఉండండి. ఏ విధమైన ఆలోచనలో, అది ఫినాన్షియల్ పరంగా కావచ్చు, లేకపోతే గనక పర్సనల్ పరంగా కూడా కావచ్చును, వారితో ఏ విషయం చెప్పొద్దు. అంటే ఉద్యోగ పరంగా కూడా ఇటువంటి ఇబ్బందులే మీకు ఉన్నాయి. సన్నిహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, మీతో మాటామంతి జరపడము, మిమ్మల్ని చాలా వరకు కూడా ధైర్యం ఇస్తూ మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే వారే మీకు శత్రువులు అనే విషయం ఈ రోజున మీకు అవగతమవుతుంది. బంధుమిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నూతన పరిచయస్తులు కావచ్చు. తులారాశి జాతకులకు ఉన్న ఒక లక్షణం ఏమిటంటే గనక గుడ్డిగా నమ్మేస్తారు. వారు కొంచెం సేపు మాట్లాడితే చాలు వీరు ఉన్నదంతా కక్కేస్తూ ఉంటారు. బోళా మనుషులు తులారాశి జాతకులు. అయితే ఈ తత్వమే మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసింది. మోసం చేయడం గొప్ప కాదండి, మోసపోవడమే అతి పెద్ద శిక్ష. కావున మీరు ఇక నుంచి అయినా జాగ్రత్త వహించాల్సిందే. ఇకనైనా అర్థం చేసుకోండి, మనకి కుటుంబ సభ్యులే ఎప్పటికీ కూడాను ఉంటారు. కుటుంబ సభ్యులే మీ యొక్క కష్టాన్ని, చెడుని, మొత్తాన్ని కూడా, మంచిని కూడా వారే తీసుకుంటారు. బయట వ్యక్తులు మీకు చాలా వరకు కూడాను పైనే ఉంటారు. కానీ మిత్రత్వానికి తులారాశి జాతకులు పెద్దపీట వేస్తారు. మిత్రత్వానికి కూడా ఒక పరిధిని ఉంచుకోండి. ఈ రోజు అస్సలు కలిసి రాదు. ఇక నుంచి కూడాను మీరు జాగ్రత్తగా సంయమనంగా ఉండాల్సిన అవసరం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. కావున జీవిత భాగస్వామి చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకోండి. మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదా మీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరు చెప్పినా మంచిని తీసుకోండి, చెడును త్యజించే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ జీవితం బాగుంటుంది. మీతో పాటుగా మీ కుటుంబం బాగుంటుంది. ఇక పిల్లలకు మీకు మధ్య మనస్పర్ధలు రాకుండా ఉంటాయి. మీ బాధ్యతలు మీరు మొత్తం కూడా నిర్వర్తిస్తారు. కావున మీ యొక్క కుటుంబం బాగుంటుంది. సమాజంలో పరపతి ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈ రోజు భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహమైనటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ రోజు చాలా వరకు కూడా ఆలోచన పూరిత నిర్ణయాలే తీసుకోండి. బాగా ఆలోచించండి. ఎవరితో మాట్లాడినా ఆలోచించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జులై మాసంలో 9వ తేదీ తులారాశి జాతకులకు చాలా వరకు కూడా ఇది సదుద్దేశంతో కూడినటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా సదుద్దేశంతో నిర్ణయాలు తీసుకునే తులారాశి జాతకులు ఈ రోజున కూడాను అన్ని తెలుసుకుని అవగతం అయ్యాక మంచి నిర్ణయం తీసుకోండి. అలాని స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. తగువులాడడం, ఆవేశాలకు లోను అవ్వడమో, ఆ విషయాల్లో ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ అయిపోయి మానసిక అశాంతి పోగొట్టుకోవడమో ఇలాంటివి చెయ్యొద్దు. అందరికీ సమస్యలు ఉన్నాయి. మీకు ఈ విధమైన సమస్య వచ్చింది అని గ్రహించుకోండి. సమస్య వచ్చింది, శత్రువులు ఎవరో తెలుసుకుంటారు. కావున ఇక నుంచైనా జాగ్రత్త వహించండి. భగవంతుని అనుగ్రహం మీకు తప్పక ఎల్లప్పుడూ ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.